గతంలో జరిగిన పొరపాట్లు మరొకసారి నేను చేయను అని తలంచుకుంటే దేవుడు నడిపించే మార్గంలో మనం నడుచుకుంటూ విజయం సాధించగలము. ఒకరి జీవితంలో అపజయం సంభవించింది అంటే నీకు బుద్ధి రావాలి. ఏమని? నేను కూడా అలా చేయను, నేను కూడా అలా బ్రతకను, నేను అలా ప్రవర్తించను, నేను బుద్ధిహీనుని. ద్రాక్ష తోట నుండి నేను వచ్చినప్పుడు, సోమరి చేను దగ్గర నుండి వచ్చినప్పుడు రాతి గోడలు పడి ఉండుట చూచాను, ముళ్ళ తుప్పులు పెరిగినది చూచాను. గనుక నేను బుద్ధి తెచ్చుకున్నాను. ఏమని? అలా నేను ఉండను. అది పడగానే దాన్ని తిరిగి కట్టిస్తాను, ఇది మొలకెత్తగానే దాన్ని తీసేస్తాను. నా జీవితంలో దేవునికి ఇష్టం లేని ఏ తలంపులు కూడా తిరగడానికి ఐ డోంట్ అలౌ. మన థాట్ లైఫ్ ఈస్ లైక్ ఎ సీ, సముద్రం లాంటిది. మన ఆలోచన మండలం అది ఆకాశం అంత విశాలమైనదే, ఎంత దూరమైనా పోవచ్చు థాట్ లైఫ్లో. కానీ రియాలిటీలో ఇంకా మంచం మీదనే ఉంటాం కదా. థాట్ లైఫ్ పొద్దున మెలకు వచ్చింది, ఇక లేవబుద్ధి కావడం లేదు, అక్కడ చిన్నగా కన్ను మూసుకొని పడుకుంటే ఓ పెద్ద పెద్ద స్వప్నాలు, అది మనలని ఎక్కడికో తీసుకుపోవచ్చున్నాం. అన్ని రకాలైన అభివృద్ధి, ఐశ్వర్యం, ఒకరోజు నోట్లంతా కట్టలు లెక్కబెడుతున్నటువంటి స్వప్నం, అక్కడనే ఉండిపోయినా. మళ్ళీ చాలా లేటుగా లేచి కూర్చుంటే పాత దుప్పటి, పాత మంచం, ఈ నోటు కట్టలు అవన్నీ రియాలిటీ కాదు, అవన్నీ కలలు మాత్రమే. నువ్వు సోమరిగా నీ జీవితమును కొనసాగించడానికి ప్రయత్నించుతున్నట్లయితే రేపటి దినమును గురించి నువ్వు కల కనలేవు. నువ్వు ఒకరి అపజయం చూచినప్పుడు నీకు బుద్ధి తెచ్చుకోవాలి. ఒకరి జీవితంలో జరిగిన పతనం చూచినప్పుడు నీకు బుద్ధి రావాలి. నువ్వు లేవాలి. నువ్వు జ్ఞానవంతునిగా ముందుకు నడవడానికి దబదబ నీ పనులు చేయడం ప్రారంభించుకోవాలి. హల్లెలూయా. లేకపోతే నీవు కూడా అదే వలలో పోయి చిక్కుతావు, అదే కొంపలో నువ్వు కూడా పడిపోతావు. దేవునికి ప్రియమైన బిడ్డగా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఆయన చిత్తానుసారంగా ముందుకు నడవడానికి నిన్ను సమర్పించకపోతే అన్ని రకాలైన అపజయాలు నువ్వు రుచి చూడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం.